జిల్లాలో 3 లక్షల రూపాయలు విలువైన గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు అధికారులు. హైదరాబాద్ నుంచి అమలాపురానికి వెళ్తోన్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు గుడివాడ వద్ద ఆ బస్సును ఆపి తనిఖీ చేశారు. బస్సులో తరలిస్తోన్న 1200 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమిళనాడులో 3 అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్ట్ చేశారు చిత్తూరు పోలీసులు. జంజంబట్టులో దాడులు నిర్వహించిన పోలీసులు 3 కోట్ల రూపాయలు విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు 3 అంతర్జాతీయ స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని చిత్తూరుకు తీసుకొస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. కుక్కల దాడిలో ఓ బాలిక మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. పొందూరు మండలం దళ్లిపేటలో కొద్ది రోజులుగా కుక్కల బెడదతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ ప్రాంతంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. తాజాగా 10 ఏళ్ల బాలిక స్పందన కుక్కల దాడిలో మృతి చెందింది. విజయవాడలో పట్టపగలే చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. నడి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి 2.5 తులాల చైన్ను తెంచుకుని వెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీల ఫుటేజ్ ను పరిశీలించే పనిలో పడ్డారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. బెజవాడలో పట్టపగలు చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. నడి రోడ్డు మీద మహిళ మెడలో చైన్ తెంపుకొని పారిపోయినటువంటి ఘటన బెజవాడ గోడదల ప్రాంతంలో కలకలం సృష్టించింది. ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలో జరిగినటువంటి దారుణమైనటువంటి ఘటన ఇది. నడి రోడ్డు మీద సాధారణ మహిళ నడుచుకుంటూ వెళ్తుంటే ఆవిడ మెడలో ఉన్నటువంటి చైన్ ని తెంచుకుపోయారు. దీంతో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కన్నీటి పర్యంతమవుతున్నటువంటి పరిస్థితి. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? ఎవరు వచ్చారు? బైబిల్ స్కూల్లో వంట చేస్తామండి. బైబిల్ స్కూల్లో వంట చేస్తుంటే వాళ్ళు అన్నారు బాగట్లా, నాకు 2 రోజుల నుంచి బాగట్లా, నువ్వు పొయ్యి దగ్గర వద్దు, నువ్వు వెళ్ళిపోయి మేము చేసుకుంటాము, వెళ్ళిపోమంటే సరే అని కరెక్ట్గా 10 బియ్యం తీసుకొచ్చారండి. 10 బియ్యం తెచ్చినాక మీ బియ్యం కడుకుంటా ఉంటే నువ్వు వెళ్ళిపోమన్నారు. సరే బాగాలేదు కదండి, నిదానంగా ఈ చేతితో సంచి పట్టుకుని ఇలా వచ్చేస్తున్నాను. ఇక వెనక నుంచి ఎవరు వస్తున్నారు అన్నది నేను చూసుకోవాలా. కరెక్ట్గా ఇదే స్పేస్లోకి వచ్చినాక కాడు జరిగినట్టుంది. ఏంటని చూస్తే పట్టకమనేది అమ్మో ఏంటని ఈ చేతిలో సంచి కాడి కింద వదిలేసి ఏంటని తిరిగేసరికి బండి మళ్ళీ వెనక్కి ఇలా తిప్పేసేసి అటు వెళ్ళిపోయాడు అనమాట. వెనకాల అబ్బాయి మాత్రం వైట్ షర్ట్ వేసుకుంటే మాత్రం చూశాడండి. బండి నెంబర్ కానీ ఏమి కూడా కంగు పడిపోయి వణుకొచ్చేసి నాకు ఏం చేయాలో ఏం చెందాలో అమ్మ మాట అన్నా. ఇంక నేను ఏం కూడా ఎవరిని పిలవటం కానీ చేయటం కానీ ఏం లేదు. మీరు ఆ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? అంటే వాళ్ళు మీరు అన్నానండి వంట దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంటికి వెళ్తా ఉండగా జరిగింది ఇది. ఎక్కడి నుంచి ఇంటికి వెళ్తున్నారు? బైబిల్ స్కూల్ వంట చేస్తామండి. గుణదలండి. గుణదల చూస్తే మీరు ఎవరు గుర్తుపడతారా? లేదు, అసలు ఆయన నామరూపాలు నేను చూడలేదండి గుర్తుపడతాకి. వెనకమాల నుంచి అతను మాత్రం కుర్రాడే వైట్ షర్ట్ వేసాడు. ఇద్దరు ఏ బండి అన్నది కానీ నేను చూడలేదండి సార్ గారు, నేను చూడలేదు. అది కంగు మీద నాకు తెలియలేదు అందులో. ఇది పరిస్థితి. ప్రస్తుతం పోలీసులు కూడా ఇప్పటికే రంగంలో దిగారు. పోలీసులు కూడా విచారణ ప్రారంభించినటువంటి పరిస్థితి. సార్, మీకు ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం ఏంటి అసలు? ఆల్రెడీ సిటీలో అన్ని ఏరియాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ బట్టి వెరిఫై చేస్తాం తప్ప. అంటే మీకు ఏమని వచ్చింది? ప్రాథమికంగా వచ్చిన సమాచారం ఏంటి? సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, వెరిఫై చేస్తున్నాము మొత్తాన్ని. ఇది పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాం. ఈ రహదారి మీదుగా ఇక్కడ మహిళ సాధారణ ఆవిడ నడుచుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలోనే చైన్ స్నాచర్లు రంగంలో దిగారు. చైన్ స్నాచర్లు రంగంలోకి దిగి బైక్ మీద ఈ రోడ్డు మీదుగా వెళ్ళిపోవడంతో వాళ్ళు ఎవరిని కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నడి రోడ్డు మీద పట్టపగలు, అది కూడా 11-12 గంటల సమయంలో ఇంత రద్దీగా ఉండేటువంటి రహదారి ఇది. ఈ రహదారి మీద ఒక సాధారణమైనటువంటి మహిళ మెడలో చైన్ని తెంచుకుపోవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఇంతమంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు. చాలా మంది నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలోనే ఇటువంటి సంఘటన జరిగినటువంటి పరిస్థితి. దీంతో పోలీసులు కూడా రంగంలో దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాచవరంకి సంబంధించినటువంటి పోలీసులు రంగంలో దిగారు. వాళ్ళంతా కూడా సీసీ కెమెరాలు, ఈ రహదారుల్లో వెళ్ళేటువంటి సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా గుర్తించే పనిలో పడ్డారు. స్థానికంగా ఉన్నటువంటి చైన్ స్నాచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సిటీలో ఉన్నారా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళారా అన్నదాని మీద మాత్రం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక బెజవాడలో పట్టపక్కలో నడి రోడ్డు మీద సాధారణ మహిళకి మెడలోంచి చైన్స్ తెంచుకోకపోవడం, గొలుసు తెంచుకుపోవడం, చైన్ స్నాచర్ల హవా మరోసారి రుజువైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నాలు చేస్తారని చెప్పి
చెప్తున్నారు. ఇది విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితి. మరి పర్సన్ లక్ష్మి రామకృష్ణతో హరీష్ ఎన్టీవీ విజయవాడ. డీజీపీ అనురాగ్ శర్మ రిపోర్టర్ అవతారం ఎత్తారు. ఎప్పుడూ తనను ప్రశ్నించే మీడియా ప్రతినిధులను ఆయన ఇంటర్వ్యూ చేశారు. హరితహారంలో భాగంగా ఆక్టోపస్ కార్యాలయంలో మొక్కలు నాటే సమయంలో డీజీపీ అనురాగ్ శర్మ రిపోర్టర్ గా మారారు. ఎన్టీవీ ప్రతినిధితో మొక్క నాటించి హరితహారం ప్రాధాన్యత గురించి ప్రశ్నించారు. అడిషనల్ డీజీపీ కృష్ణప్రసాద్ కూడా ఈ ఇంటర్వ్యూలో భాగస్వామిగా మారారు. ఈరోజు ఆక్టోపస్ ప్రాంగణంలో చాలా పెద్ద ఎత్తున పోలీస్ యంత్రాంగము హరితాహారం కార్యక్రమం కింద వందలాది వృక్షాలు చెట్లను నాటుతున్నారు. ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంటు 10 లక్షల టార్గెట్ పెట్టుకున్న 12 లక్షలు మొక్కలు ఆల్రెడీ నాటేశారు. ఇంకా కార్యక్రమం జరుగుతూనే ఉంది. జిల్లాల పరంగా సీనియర్ అధికారులు జిల్లాలు కూడా వెళ్ళి అక్కడ మొక్కలు నాటడం కార్యక్రమం చేపడుతున్నారు. అయితే ఇప్పుడు చూస్తున్న మన సోదరులు మీడియా మిత్రులు పోలీస్ యంత్రాంగంలో వృక్షాలు నాటుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుందండి? మీ ఫీలింగ్ ఏంటి? ఇక్కడ చాలా బాగుంది సార్, అత్యద్భుతంగా ఉంది ఈ కార్యక్రమం. ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి వరకు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మీరు కూడా పోలీస్ అధికారులు కూడా సామాజిక బాధ్యతతో మీరు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కానీ మమ్మల్ని కూడా మీరు భాగస్వాములు చేశారు. చాలా ఆనందంగా ఉంది సార్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ సార్, మీరు ప్రత్యేకంగా మీడియా వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకు కూడా ఒక అనుభూతి ఉండాలి, ఒక మంచి ఫీలింగ్ ఉండాలి, ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలండి. వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చి ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో వాళ్ళని కూడా పాలు పంచుకునేట్టు చేశారు సార్. మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. అది మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇవాళ మనకే ఛాన్స్ దొరికింది వాళ్ళని అడగడానికి. మీకు ఇవాళ ఈ మొక్కలు నాటి ఎట్లా అనిపిస్తుందని చెప్పండి సార్. చాలా బాగుంది సార్, అద్భుతంగా ఉంది. మీరు మమ్మల్ని కూడా స్పృహ ఒక బాధ్యతగా తీసుకొచ్చి ఇక్కడికి మొక్కలు నాటించారు. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ర్యాగింగ్ కి బలై ఏడాది గడిచింది. 2015 జూలై 14న ఆమె వర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడింది. ఏడాది గడిచినా ఈ కేసు విచారణ ఓ కొలిక్కి రాలేదు. ఈ కేసులో ప్రిన్సిపల్ తో పాటు మరో 3 విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ ప్రక్రియ గుంటూరు 4వ అదనపు అసిస్టెంట్ సెషన్స్ మహిళా న్యాయమూర్తి కమలాదేవి కోర్టులో వచ్చే నెల 13 నుంచి ప్రారంభం కానుంది. ఆ రోజు 4 నిందితులు కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి సమ్మన్లు జారీ చేశారు. నిందితులపై ర్యాగింగ్ నిరోధక చట్టంతో పాటు ఐపీసీ 306 తదితర సెక్షన్స్ క్రింద కేసు విచారణ జరుగుతోంది. కేసు విచారణలో అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ విచారణ జరపాలని కోరుతూ రితేశ్వరి తండ్రి మురళీకృష్ణ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని యోచిస్తున్నారు. ఇదిలా ఉంటే రితేశ్వరి స్మరణను యూనివర్సిటీలో ర్యాగింగ్ వ్యతిరేక దినంగా నిర్వహించాలని ఆమె తండ్రి మురళీకృష్ణ వర్సిటీ వీసీని ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. ఏపీ తెలంగాణలో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగునున్నాయి. బ్రేక్ మూన్ సూన్ కారణంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు వాతావరణ నిపుణులు. రుతుపవనాలు మరో 2-3 రోజుల్లో హిమాలయాల వైపునకు వెళ్లనుందన్న దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంటుందన్నారు. హిమాలయాల నుంచి రుతుపవనాలు మళ్లీ క్రిందికి వచ్చాకే చెప్పుకోదగ్గ వర్షాలు కురుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దక్షిణ కోస్తాలో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు, కోస్తా రాయలసీమల్లో 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఢిల్లీలోని 2 వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టిన ఘటన ఉద్రిక్తతలకు దారితీసింది. యాక్సిడెంట్ మీ వల్లే జరిగిందంటూ ఇరు వర్గాలు ఘర్షణ పడ్డారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. చెన్నై అడయార్లోని ఐఐటి క్యాంపస్ లో 2 మహిళలు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఐఐటి రీసెర్చ్ స్కాలర్ మహేశ్వరి, ప్రొఫెసర్ సతీమణి విజయలక్ష్మి క్యాంపస్ లో వారి గదుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాలను చెన్నై ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్లలో 2 విద్యార్థులు ఇదే క్యాంపస్ లో ఆత్మహత్య చేసుకున్నారు.
తాజాగా మళ్లీ అలాంటి ఘటన జరగడం విద్యార్థుల్లో ఆందోళన రేపుతోంది. తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు సినీ నటి ఖుష్బూకు దక్కబోతున్నాయా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది. 2 ఏళ్లుగా తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఇలంగోవన్ ఇటీవల ఆ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ బాధ్యతల్ని ఎవరికి అప్పగించాలన్న దానిపై కాంగ్రెస్ అధినాయకత్వం తర్జన భర్జనలు పడుతోంది. సోనియా గాంధీ నుంచి వచ్చిన పిలుపు మేరకు ఇటీవల ఢిల్లీకి వెళ్లిన ఖుష్బూ రాహుల్ గాంధీతో గంట పాటు చర్చలు జరిపారు. ఈ పరిస్థితుల్లో ఖుష్బూను టీఎన్సీసీ అధ్యక్షురాలిగా పదవి దక్కే అవకాశం ఉందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. తనకు ఆ బాధ్యతలు అప్పగిస్తే స్వీకరించడానికి సిద్ధం అంటున్నారు ఖుష్బూ. పాకిస్తాన్లోని పెషావర్ సైనిక్ స్కూల్ బచ్చా ఖాన్ యూనివర్సిటీలో దాడుల సూత్రధారి ఉమర్ ఖలీఫా హతమయ్యారు. పాకిస్తాన్ తాలిబాన్ తీవ్రవాద సంస్థకు చెందిన ఉమర్ ను అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్ లో మట్టుబెట్టాయి. వైమానిక దాడుల్లో ఉమర్ తో పాటు అతడి 4 సహాయకులు మృతి చెందినట్టు పెంటగాన్ ధృవీకరించింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని నాంగర్హర్ ప్రావిన్స్ లో జూలై 9న తమ దళాలు జరిపిన దాడుల్లో ఉమర్ మరో 4 హతమయ్యారని పెంటగాన్ ప్రకటించింది. 2014 డిసెంబర్లో పెషావర్ సైనిక పాఠశాలపై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 150 మంది ప్రాణాలు కోల్పోయారు. వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ మరోసారి తన ప్రెస్ కాన్ఫరెన్స్ ను రద్దు చేసుకున్నాడు. ముందుగా ప్రకటించినట్లు ముంబై మీడియా ముందుకు స్కైప్ ద్వారా రావడం లేదు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న జకీర్ నాయక్ ఇండియాలో జాతి విద్వేషాలు రెచ్చగొట్టేలా అభ్యంతరకర ప్రసంగం చేశాడనే ఆరోపణలున్నాయి. ఢాకా పేలుళ్లలో భారత ముస్లిం యువకులను రెచ్చగొట్టే చర్యలకు దిగాడని అతనిపై అభియోగాలున్నాయి. దీంతో ఆయన్ను విచారించాలని ఒక పక్క పోలీసులు భావిస్తుండగా అతడు మాత్రం దేశంలోకి అడుగు పెట్టకుండా పర్యటనలో ఉన్నాడు. తానేం పారిపోవడం లేదని, అన్ని విషయాలు స్కైప్ ద్వారా ముంబై మీడియా వద్దకు వస్తానని చెప్పాడు. అయితే ప్రస్తుతం అతడి ప్రెస్ కాన్ఫరెన్స్ రద్దయింది. దక్షిణ చైనా సముద్రంపై తన చారిత్రక హక్కును తోసిపుచ్చిన శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం తీర్పును చెత్తబుట్టలో వేయాలని వ్యాఖ్యానించిన చైనా తాజాగా దీనిపై ఓ శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. 2000 సంవత్సరాలుగా ఈ సముద్రమంతా చైనా ప్రాబల్యంలోనే ఉందని, 1970లో ఫిలిప్పీన్స్ తమ భూభాగాన్ని ఆక్రమించిందని ఆరోపించింది. తేల్చాల్సిన అసలు వివాదం ఫిలిప్పీన్స్ దురాక్రమణేనని తెలిపింది. ఈ ప్రాంతంలో నౌకాయాన, విమానయాన స్వేచ్ఛను కాపాడేందుకు తమ బలగాలు తగిన చర్యలు తీసుకుంటాయని ప్రకటించింది. పీఏసీ తీర్పును ఆధారంగా చేసుకుని ప్రతిపాదించిన ఏ చర్యను చైనా అంగీకరించబోదని స్పష్టం చేసింది. తమ భౌగోళిక సార్వభౌమాధికారానికి, సముద్రంలో ప్రయోజనాలకు ఈ తీర్పుతో ఎలాంటి ముప్పు వాటిల్లదని చెప్పింది. నేపాల్లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ప్రచండ నేతృత్వంలోని మావోయిస్టు పార్టీ ఆయనకు ఇచ్చిన మద్దతును ఇప్పటికే ఉపసంహరించుకుంది. అయినప్పటికీ కేపీ ఓలీ రాజీనామా చేసేందుకు తిరస్కరించారు. దీంతో విపక్ష పార్టీలు సిపిఎన్, నేపాలీ కాంగ్రెస్, సిపిఎన్ యునైటెడ్ కలిసి ప్రధానమంత్రి కేపీ ఓలీపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.